అందరికీ నమస్కారం. సూర్య నమస్కారాలు 12 ఆసనాలని ఒకదాని తర్వాత ఒకటి వేయటం తీయటం అలా 12టిని అట్లా స్పీడ్గా చేసి తీసేసుకుంటూ వెళ్ళిపోతే 12 పూర్తయ్యేసరికి ఒక సూర్య నమస్కారం పూర్తవుతుంది. మన ఋషులు సూర్య నమస్కారాల రూపంలో అటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి అటు మానసికంగా మన ఆనందాన్ని పెంపొందించుకోవటానికి డిజైన్ చేసిన విద్య సూర్య నమస్కార విద్య. సూర్యుని సమక్షంలోనే సూర్య నమస్కారాలు చేయాలని ఆచారం పెట్టారు. ఎందుకు అంటే మనకి పగటిపూట అంతా కూడా కంటితో చూడటానికి సూర్యకిరణాలు, మనకి నీటిని శుద్ధి చేయటానికి సూర్యకిరణాలు, మనకి ప్రాణవాయు ఉత్పత్తి అవ్వటానికి సూర్యకిరణాలు, మనకు ఆహారం తయారవటానికి సూర్యకిరణాలు. మరి మనకి విత్తనాలు మంచిగా మొక్క రావాలన్నా, పురుగులు పుట్ర పోవాలన్నా, ప్రతిదాన్ని అపరిశుభ్రతను శుద్ధి చేయాలన్నా సూర్యకిరణాలే. ఇన్ని లాభాలు సూర్యకిరణాల ద్వారా మానవాళి పొందుతూ ఉంది. కాబట్టి సూర్యుడి వల్ల ఇంత మేలు పొందిన సూర్యుడికి ప్రత్యుపకారం ఏమి ఇవ్వలేం కదా. ఒక థ్యాంక్స్ చెప్పటం నమస్కార రూపంలో ఆ సూర్యునికి కృతజ్ఞతాభావంతో ఈ సూర్య నమస్కారాల రూపంలో మనం అందించటమే మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అన్నమాట. పెన్న తీసుకుంటాం సంతకం పెట్టడానికి పక్కవారిని అడిగి థ్యాంక్స్ అంటాం. ఇద్దరు కూర్చునే బస్సు సీట్లో వాళ్ళిద్దరు పక్కకి జరిగి మూడో అతను కొద్దిగా సీట్ ఇస్తే థ్యాంక్స్ అంటాం. ఇంత కృతజ్ఞతాభావన్న మనిషి ఇంత మేలు చేసే సూర్యుడికి ఏమి ఇవ్వగలుగుతాడు? ఏమి ఇవ్వలేడు. కాబట్టి సూర్య నమస్కారాల రూపంలో ఆయనకి సూర్య నమస్కారానికి ఒక్కొక్క మంత్రోచ్చారణ చేస్తూ నీకు థ్యాంక్స్ అయ్యా, నీ వల్ల మేము బ్రతుకుతున్నాం, నీ వల్ల ఇంత హాయిగా ఉన్నాం, నీకేమి ఇవ్వలేం కాబట్టి ఇదిగో నీకు నమస్కారం అని చెప్పటం రూపంలో మనకి థ్యాంక్స్ చెప్పే సంస్కృతి. ఆ రూపంలో నమస్కారాలు చేస్తే ఫిజికల్గా ఆరోగ్యాన్ని ఇవ్వటం కోసం సూర్య నమస్కారాలు. కాబట్టి బయట ఎండలో ఉదయం పూట సూర్యకిరణాలు పడేటప్పుడు సూర్యుడిని చూస్తూ సూర్య నమస్కారాలు చేయటం అనేది ఒక ఆచారం. అలా కుదిరిన వారందరూ అభ్యాసం చేయండి, ఇంకా మంచి లాభాలు ఉంటాయి. అలా కుదరదండి అంటే ఈ రోజుల్లో సిటీల్లో కుదరని వాతావరణ పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వారు మీరు ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేయండి, మానొద్దు. ఎండలోనే చేయాలని బయటికి వెళ్ళటం కుదరని వారు, అలాంటి అవకాశాలు లేని వారు సూర్య నమస్కారాల లాభాన్ని మీరు పొందటం మానేయొద్దు. అందుకని మీకు ఎక్కడ కుదిరితే అక్కడ చేయండి. అలా బయట చేస్తే ఇంకా లాభాలు ఇంకెక్కువ ఉంటాయి. సూర్యుడి ద్వారా మనకి అనేక రకాల హార్మోన్స్, ఇమ్యూనిటీ, కంటికి అన్ని లాభాలు వస్తాయి. అలా చేయండి. కుదరపోతే ఇంట్లోనూ చేసుకోవచ్చు, మానేయొద్దని సూర్య నమస్కారాల లాభాలను అందరం పొందుదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.